తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణులు డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గురువు గారు మనతో పాటు ఉన్నారు. మరి ఫిబ్రవరి మాసంలో ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో గురువు గారి మాటల్లో విందాం. గురువు గారు నమస్కారం. గురువు గారు నమస్కారం. గురువు గారు, మరి ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఏ ప్రదేశంలో ఉన్నాయో తెలియజేస్తారా గురువు గారు? తప్పకుండా అమ్మా. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మనం ఈ ఫిబ్రవరి మాసంలో ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా సూర్యుడు వచ్చేసి మనకి కుంభరాశిలో ఉంటారు. సూర్యుడితో పాటు మనకి శుక్రుడు కూడా కుంభరాశిలో ఉంటారు. అలాగే మనకి బుధుడు కూడా కుంభరాశిలో ఉంటారు. అలాగే రాహు కూడా మనకి కుంభరాశిలో ఉంటారు. అలాగే కుజుడు కూడా మనకి ఉచ్చస్థానమైన మకర రాశిలో ఉంటారు. అలాగే శని వచ్చేసి మనకి మీన రాశిలో ఉంటారు. అలాగే గురువు వచ్చేసి మనకి మిథున రాశిలో ఉంటారు. అలాగే కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉంటారు. ముఖ్యంగా ఏంటంటే ఈ ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఇక్కడ ఉన్నా కూడా పొజిషన్ ఫిబ్రవరి 13 నుంచి మనకి శుక్రం మూడవం వెళ్ళిపోతుంది. ఎందుకంటే 30th నవంబర్ 2025 నుంచి శుక్రం మూడవం స్టార్ట్ అయింది. సో ఇంచుమించుగా లెక్క పెడితే 30th నవంబర్ నుంచి 13th ఫిబ్రవరి 2026 దాకా అంటే కనుక ఒక 75 రోజుల పాటు శుక్రం మూడమే నడిచింది. దీని వలన ఏంటంటే శంకుస్థాపన చేయలేకపోయారు చాలామంది, గృహప్రవేశం చేయలేకపోయారు, వివాహం కుదుర్చుకోలేకపోయారు. అంటే ఈ మూఢంలో మనం శుభకార్యాలు ఏం చేయలేం కాబట్టి, ముహూర్తాలు కూడా లేవు కాబట్టి, సో వివాహాలు లేవు, ఎంగేజ్మెంట్లు కూడా చేసుకోలేకపోయారు. ఇవన్నీ కూడా కొంతమంది కొత్త బండి కొందాను కూడా సరే మూఢంలో ఎందుకులే అని చెప్పి, కొంతమంది అక్షరాభ్యాసాలు, కొంతమంది వద్దులేండి అని చెప్పి, అలా చాలా మటుకు మ్యాక్సిమం అన్నీ కూడా శుభకార్యాలు ఆగిపోయాయి అనమాట. సో దీని మూలాన్ని పురోహితులు కానీ, వంట బ్రాహ్మణులకు కానీ, లేకపోతే ఫంక్షన్ హాల్స్ వాళ్ళకి కానీ, ఈ పూల వాళ్ళకి కానీ, ఫోటోగ్రఫీ, మొత్తం అన్ని పరిశ్రమలు, ఒక 20 పరిశ్రమలు, ఈ శుభకార్యాలతో ముడిపడి ఉన్న ఒక 20 పరిశ్రమలు అన్నీ కూడా స్తబ్దుగా అయిపోయాయి అనమాట 75 రోజుల పాటు. సో వాళ్ళందరూ కూడా అంటే మెయిన్గా మనకి 13 ఫిబ్రవరి 2020 నుంచి శుక్రమూఢం వెళ్ళిపోతుంది కాబట్టి, సో మనకి వివాహం విషయం కానివ్వండి, అలాగే ఉపనయన విషయం కానివ్వండి, అసలు ఎంగేజ్మెంట్ కానివ్వండి, అలాగే గృహప్రవేశం, వివాహం అన్నీ కూడా మనకి ముహూర్తాలు ఉంటాయి అన్నమాట 30th ఫిబ్రవరి నుంచి. సో ఇవ్వండి నవగ్రహాలు ద్వాదశ రాశిలో ఈ స్థానాల్లో ఉన్నాయి. ఫిబ్రవరి మాసంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది గురుగారు? తప్పకుండా. కుంభరాశి అనగానే మనకి ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర 1-2-3 పాదాలు, ఈ నక్షత్రాల సమూహంతో మనకి కుంభరాశిలోకి వస్తుంది. సాధారణంగా కుంభరాశి విపరీతమైన దైవబలం, దైవానుగ్రహం ఉంటుందండి. ఎప్పుడు ఉంటుంది? ఎప్పటికీ అనమాట. అంటే అందులో పూర్వభద్ర నక్షత్రం కూడా ఉంటుంది కాబట్టి, అలాగే రాహు నక్షత్రమైన శతభిషం కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళకి దైవబలం, దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. కొంచెం బద్ధకం ఎక్కువగా ఉంటుంది సాధారణంగా. ప్లస్ వీళ్ళు ఇష్టమైన దేవుళ్ళు కూడా వచ్చేసి వినాయకుడు, వెంకటేశ్వర స్వామి, దత్తాత్రేయ స్వామి ఉంటారు. సో వీళ్ళకి ప్రస్తుతం ఏంటంటే గురుబలం పరిపూర్ణంగా ఉంది. అలాగే శని మనకి ద్వితీయ స్థానంలో ఉన్నాడు. అంటే లాస్ట్ ఫేజ్, ఒక ఏడార్థంలో ఏళ్ళు నడిచి వెళ్ళిపోతుంది కూడా. సో వెళ్ళిపోతూ మేలు ఖచ్చితంగా చేస్తుంది, ఎందుకంటే గురుబలం కూడా ఉంది కాబట్టి. కానీ ఇందాక సింహరాశికి చెప్పినట్టుగానే ఈ కుంభరాశి వారికి కుంభరాశిలో రాహు ఉన్నాడు. ఇది గ్రహణ సమయం అనమాట ఈ ఏడాదంతా కూడా. ఎంత కూడా. సో వీళ్ళకి మెయిన్గా ఏం చేయాలి, మెయిన్గా ఏంటంటే వీళ్ళకి చెప్పే ఎంత మంచిగా ఉన్నా, హెల్పింగ్ నేచర్ ఉన్నా, దైవభక్తి ఉన్నా, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నా, అవసరానికి హెల్ప్ చేసినా, ఎక్కడున్నా ముందుగా ఉన్న ఎన్నున్నా కూడా ఇవన్నీ కూడా బయటపడవు ఇప్పుడు. ఎందుకంటే ఒక గ్రహణ సమయం చెప్పాను, సూర్యగ్రహణం జరుగుతానే సూర్యుడు మనకు కనిపిస్తున్నట్టుగా ఇవన్నీ ఇలా కనుమరుగైపోతాయి. ఏదో చిన్న మాట అన్నా కూడా అలా అన్నాడు, ఇలా మారిపోయాడు, ఇదివరకు ఇలా లేడు, ఇదివరకు డబ్బులు అడగగానే ఇచ్చేవాడు, లేకపోతే హెల్ప్ చేసేవాడు, లేకపోతే ఒక ఫోన్ చేయగానే మనకు పని అయ్యేది, ఇవి ఏ పనులు కూడా చేయట్లేదు అంటే ఏమవుతా అంటే మిత్రులు కూడా శత్రువులు అయిపోతుంటారు. సో ఇది గ్రహణ సమయం కాబట్టి ఈ ఏడాది కూడా మనం మౌనంగా ఉండడం ఉత్తమం. ప్లస్ ఈ ఏడాది ఈ మాసం అయితే కనుక శుక్రుడు, రవి, రాహు, బుధుడు 4 గ్రహాలు కూడా కుంభరాశిలో ఉన్నారు. సో ఒక్కసారిగా 4 గ్రహాలు కూడా అక్కడే ఉన్నాయి కాబట్టి కొంచెం మౌనంగా ఉండడం ఉత్తమం ఈ నెలలు కూడా. అలాగే మెయిన్గా ఇంకోటంటే ఎలాంటి శని కూడా లాస్ట్ ఫేజ్ లో ఉంది కాబట్టి ఖచ్చితంగా మేలు చేస్తాడు, ఏం ప్రాబ్లం ఉండదని ఖచ్చితంగా మేలు చేస్తాడు. ఎందుకంటే గురుబలం కూడా ఉంది కాబట్టి మేలు జరుగుతుంది, కొంచెం మౌనంగా ఉంటే చాలు. ఇంకోటంటే మార్చ్ 1 కి శుక్రుడు ఉచ్చలో ఉంటాడు కాబట్టి ఈ కుంభరాశి కూడా యువకారకుడు, అదృష్టకారకులకు ఫేవర్ చేసే గ్రహమైన శుక్రుడు ఉచ్చలో ఉంటాడు కాబట్టి మార్చిలో ఎలాగో బాగుంటుంది. ఫిబ్రవరి నెలలో కొంచెం మిశ్రమంగా ఉంటుంది. సో మనం మౌనంగా ఉండి ముందుకెళ్తే సరిపోద్ది. సో వ్యాపారస్తులకు బాగానే ఉంటుంది.
ఎక్స్పాన్షన్ జోలికి వెళ్ళొద్దు, అలాగే కొత్త వ్యాపారం పెట్టద్దు, కానీ ఉన్నది చేస్తే సరిపోతుంది. కొత్త అప్పులు చేయగలదు, అప్పుల వాళ్ళ బెడత తగ్గుతుంది, కొన్ని అప్పులు కూడా తీర్చేస్తారు. సో నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది, ఉద్యోగస్తులకు ప్రమోషన్స్, నేమ్ అండ్ ఫేమ్, బాస్ నుంచి మనన, అలాగే మనకి ఫారెన్ టూర్ విజిట్స్, అసైన్మెంట్స్ ఉంటుంది. విద్యార్థులు కూడా సువర్ణ అవకాశం, మంచి ర్యాంక్, మంచి యూనివర్సిటీస్లో సీట్స్ సంపాదిస్తారు. అది ఫారెన్ అయినా అవ్వచ్చు, ఇండియాలో అయినా అవ్వచ్చు. సో ఖచ్చితంగా విద్యార్థులు సువర్ణ అవకాశం చెప్పుకోవచ్చు. సో అలాగే రాజకీయ నాయకులకి పత్రికా రంగం, యూట్యూబ్ రంగం, మీడియా రంగం, సో సినిమా వాళ్ళు, వీళ్ళందరూ కూడా అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. సో చేసుకోవాల్సిన పరిహారాలు కొన్ని ఉన్నాయి, అది పరిహారాల ఇదిలో చెప్పుకుందాం. కాబట్టి వీళ్ళని చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. వివాహం కాని వారికి, సంతానం వారికి ఎలా ఉంది గురుగారు? కుంభరాశిలో కామ్గా ఉండాలంటారా? మెయిన్ గా పంచమ స్థానం అనేది సంతాన స్థానం ఎవరికైనా సరే. ఆ పంచమ స్థానంలోనే సంతానకారకుడైన గురువు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసుకుంటే సరిపోతుంది. ఖచ్చితంగా వివాహం, మెయిన్ గా వివాహాన్ని కూడా కారకుడు గురువే అండి. గురుబలం ఉంటేనే అవుతుంది వివాహం. కాబట్టి అవివాహితులు ఎవరైతే ఉన్నారో వారు గట్టి ప్రయత్నం, మానవ ప్రయత్నం వాళ్ళు చేసుకుంటారు. ఖచ్చితంగా అవివాహితులు వివాహానికి అవకాశాలు 100% ఉన్నాయి. తప్పకుండా. మరి కుంభరాశి వారు ఏం రెమెడీస్ పాటించాలి అంటారు గురువు గారు ఫిబ్రవరిలో? కుంభరాశి వారి ప్రస్తుతం ఏంటంటే మెయిన్ గా ఏలినాటి శని ఇంపాక్ట్ ఉంది. అయినా కూడా ఏలినాటి శని కన్నా ముందు రాహు రాశిలో ఉన్నారు కాబట్టి అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తే చాలా మంచిది. ప్రతిరోజు అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిది. ప్రతి శుక్రవారం అమ్మవారి టెంపుల్కి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది. అలాగే అమ్మవారికి అభిషేకం కానీ అర్చన కానీ శుక్రవారం రోజున ఒకసారైనా 2 సార్లైనా చేయించుకుంటే కనుక ఈ ఏడాది అంతా కూడా మనకి రాహు అక్కడే ఉంటాడు కాబట్టి అమ్మవారి అనుగ్రహం పొందితే కనుక మీకు అన్ని విధాలు మంచి చేకూరుతుంది. ఓకే గురుగారు, ఇప్పుడు చెప్పే పరిహారాన్ని ఆడవారు మగవారు ఎవరికైనా వర్తిస్తాయి? చిన్న సందేహం అందరికీ, చిన్న పిల్లలకైనా, పెద్దవాళ్ళకైనా, వృద్ధులకైనా, ఆడవాళ్ళకైనా, మగవాళ్ళకైనా అందరికీ ఇవే పరిహారాలు. తప్పకుండా. ధన్యవాదాలు గురువు గారు. నమస్కారం. నమస్కారం.